కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. నమస్కారం మా విజిత. గురుగారు, కనకదార స్తోత్రం ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా అంటే ఏం చేసినా కూడా మాకు ఫలితం లేదు అని పూజలు ఇలాంటి పక్కన పెట్టి స్తోత్ర పారాయణల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అలా చూసుకుంటే కనకదార స్తోత్రము అనగానే కనకదార అంటే మనకు బంగారం వర్షం, ధనమే వర్షంలో కురుస్తుంది అని చెప్పి ఇది ఒక నమ్మకం అయిపోయింది. అంటే అలా కురుస్తుంది అని చెప్పలేం, కానీ అసలు ఏంటి మనం అర్థం చేసుకునేది కరెక్టేనా? ఈ కనకదార స్తోత్రం యొక్క వైశిష్ట్యం ఏంటి? అది చేయటం వల్ల మనకి ఎటువంటి ఫలితం ఉంటుందో తెలియజేయండి. కనకధారాస్తవము అనేటటువంటిది జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు ఆయన లక్ష్మీ అమ్మవారిని ఉద్దేశించి చేసిన స్తోత్రం. అయితే భక్తులు మనందరము నమోస్తు విష్ణు వల్లభాయై, నమోస్తు కృష్ణ వల్లభాయై అని ఉంటాయి మంత్రాలు, చాలా బాగుంటాయి అవి. అయితే జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చిన్నప్పుడు కాలడి అని కేరళలో ఒక గ్రామంలో పుట్టారు. పుట్టిన తర్వాత ఆయన వాళ్ళ అమ్మని సన్యాసంకి దీక్ష ఎలాగో ఒప్పించుకొని తర్వాత ఫస్ట్ మధ్యాహ్నం 12 గంటలు అయ్యేసరికి భిక్షకు వెళతారు. ప్రతిరోజు భిక్ష ఒక్కసారి అడగాలి సన్యాసి అనేవాడు. ఇవ్వకపోతే, భిక్ష వేయకపోతే ఇంకా ఆ రోజు పసుతో ఉండాలి వాళ్ళు. రోజులో ఒక్కసారి అడగాల, ఒక్కరినే అడగాల ఫస్ట్ టైం. వాళ్ళు ఇవ్వకపోతే ఇంకా భిక్ష కడుపుతో ఉండిపోవాలి. ఇది సన్యాసి దీక్ష. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం మళ్ళీ ఆ ఊర్లో ఉండకూడదు, నెక్స్ట్ ఊరు వెళ్ళిపోరు. మరి ఇప్పుడున్న స్వామీజీలు అందరూ ఎలా ఉంటున్నారు? సన్యాసి దీక్షలో ఉండట్లేదు. అప్పుడు ఆ గర్భదరిద్రురాలైనటువంటి ఆవిడని సెలెక్ట్ చేసుకుంటాడు ఆయన. ఆయన మామూలు సన్యాసి కదా, ఆమెను ఉద్ధరించాలి కదా. జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఎవరు? సాక్షాత్తు శివస్వరూపం. అందువలన ఆ పరమేశ్వరుడే పుట్టాడు కాబట్టి వీళ్ళను ఉద్ధరించాలి అని చెప్పి వాళ్ళ ఇంటికి వాళ్ళకు విముక్తి పొందించడం కోసం అంతే మరి. అందువల్ల నృసింహ సరస్వతి దత్తాత్రేయ స్వాముల వారు కూడా గొప్ప వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా కుచేరుడి ఇంటికి వెళ్తాడు. దుర్యోధనుడు ఏమంటాడు? నేను ఇన్ని పిండి వంటలు, ఇన్ని డైమండ్స్ ఇవన్నీ తెస్తే నావి తీసుకోకుండా దరిద్రుడు మురుగుపోయిన అటుకులు ఇస్తుంటే వాడి దగ్గరికి వెళ్ళాడు అంటాడు దుర్యోధనుడు. అలాగే ఇక్కడ ఉన్న భక్తులు కూడా అలాగే అనుకుంటారు. అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందంటే ఆమెకు ఒకే ఒక ఉసిరికాయని శివుడికి నైవేద్యంగా పెట్టుకుంది. ఆ రోజు ఆమెకి తిండి లేదు. ఆ రోజు మధ్యాహ్నం ఆమె తినాలది. అయితే బాల సన్యాసి వచ్చాడు, మరి పాపం అతను ఉన్న పసుతో మాడిపోతాడని త్యాగం చేసి ఆ యొక్క ఉసిరికాయని ఆయన జోలులో వేస్తుంది. ఆదిశంకరులు ఒక్క క్షణం ఏమిటి పేదరికం అని ఇలా ఒక్కసారి దివ్య దృష్టితో చూస్తాడు. ఆమె కర్మలు కనబడ్డాయి ఆయనకి. అప్పుడు అంటే ఎంత దరిద్రంతో అనుభవిస్తుంది. అందువలన లక్ష్మీదేవిని ఆదేశిస్తాడు. హీ డజంట్ రిక్వెస్ట్. భో లక్ష్మీ భో అని అంటాడు. అంటే అమ్మా లక్ష్మి రా, ఇవ్వు, కమాన్ గివ్ అంటాడు. ఎందువలన? ఐశ్వర్యం ఈశ్వరాదిత్యేత్. డబ్బులు ఎప్పుడు ఈశ్వరుడి చేతిలోనే ఉంటాయి. ఐశ్వర్యం. లక్ష్మీదేవి క్యాషియర్ మాత్రమే. శివుడు ఆదిశంకరుడు బ్యాంక్ మేనేజర్ సైన్ చేసి ఇమ్మంటేనే క్యాషియర్ ఇవ్వాలా, మామూలుగా క్యాషియర్ ఇవ్వకూడదు. వీళ్ళిద్దరూ ఓకే అయినా కూడా క్యాషియర్ ఏం చేస్తాడు? అప్పుడు మేనేజర్ చెప్పినప్పటికీ ఆయన అకౌంట్స్ చూస్తాడు, బ్యాంకులో బ్యాలెన్స్ ఉందా అని. బ్యాలెన్స్ లేకపోతే మనకి ఇవ్వడు. అలాగే ఈమె బ్యాలెన్స్ని చెక్ చేసింది లక్ష్మీదేవి. ఆమెకి లేదు, పుణ్యం లేదు. పుణ్యం లేకపోతే నాయనా శంకర, ఆమెకి ఇవ్వడానికి కుదరదు నాయన, ఆమె పుణ్యం చేసుకోలేదు అని అంటుంది. అమ్మా లక్ష్మి, నువ్వెవరివి? కర్మల్ని తొలగించే తల్లివి అని చెప్పి నేను ఐఆమ్ రికమెండింగ్ అండర్ ద స్పెషల్ డిస్క్రిషన్ పవర్ ఆఫ్ జగద్గురు ఆదిశంకరాచార్య హర్ బ్యాడ్ కర్మాస్ ఆర్ డిస్మిస్డ్ అని ఒక్క పదం అంటాడు. అనగానే అంటే విశేషమైనటువంటి అధికారాలు గురువుకు ఉంటాయి. ఆ గురువు యొక్క ఆదేశంతో మొత్తం ఆమె కర్మలన్నీ వ్యానిష్ అయిపోయినాయి, మాయమైపోగానే అప్పుడు మహాలక్ష్మి ఎస్ నాయన, నౌ షీ డిజర్వ్స్, నేను ఇస్తాను అని చెప్పేసి ఈ యొక్క బంగారు పుసరికాయలు కురిపించేసింది. ఇది నగ్న సత్యం అని చెప్పడానికి షిరిడి సాయినాథుడు ఏ విధంగా అయితే లక్ష్మీబాయికి 9 నాణాలు ఇచ్చాడో, రూపాయి బిళ్ళలు, నవవిధ భక్తులకి ప్రతిరూపాలుగా, అలాగే 9 బంగారపు ఉసిరికాయలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఎక్కడ? కాలడి ఆదిశంకర ఆశ్రమంలో ఉన్నాయి. కాబట్టి ఆ అమ్మ వాళ్ళ వంశీకులు ఇంకా ఉన్నారు, ఆ అమ్మాయి వంశీకులు. కాబట్టి ఇది చరిత్ర, నాట్ అన్ ఎపిక్, నాట్ ఎ కాక్ అండ్ బుల్ స్టోరీ. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఈ సంఘటన ద్వారా
గురువు అనేటటువంటి వాడు కర్మల్ని తొలగించే శక్తి ఉంటుంది. ఇప్పుడు అందరూ పూజలు హోమాలు చేస్తున్నారు రెమెడీస్ కోసం, వాళ్ళకి దేవత వచ్చి ఇవ్వడు. దేవత హీ డజంట్ ఇంటర్ఫియర్. దేవుడు ఎప్పుడు ఇంటర్ఫియర్ అవ్వడు. నేను కృష్ణుడు చెప్పాడు, నాకు ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద నాకు కోపం లేదు, నేను పక్షపాతిని నిష్పక్షపాతంగా ఉంటానన్నాడు. బట్ హూ దెన్ ఇంటర్ఫియర్స్? గురువు ఇంటర్ఫియర్ అవుతాడు. ఆ గురువే ఆదిశంకరుడు, ఆ గురువే శ్రీకృష్ణుడు, ఆ గురువే దత్తాత్రేయ స్వాముల వారు. అందువలన ఆ యజ్ఞం చేసినటువంటి ఫలితాన్ని గురువు తీసుకొచ్చి ఫలితాన్ని ఇస్తాడు. అందుకే గురువు ద్వారా మంత్రోపదేశం చేసుకోమని అంటారు, అది అర్థం అందులో. కాబట్టి ఆ అమ్మాయికి జగద్గురువు అయినటువంటి ఆదిశంకరాచార్యులు కర్మాన్ని తొలగిస్తాడు. అందువల్లనే మనందరం కూడా ఎప్పుడు శంకరా పాహిమాం శారదా రక్షమాం అని అడిగినప్పుడు, ఈ కనకదారాస్తవాన్ని చదివినప్పుడు ఉసిరికాయలు గ్యారంటీగా కురుస్తాయమ్మా. నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. నేను చాలామందిని చూశాను. ఒక ఆవిడ 3 సంవత్సరాలు, నేను మా అమ్మగారు అత్యంత పేదరికంలో ఉన్నప్పుడు మేము చదివితే మాకు ఎక్కడి నుంచి వచ్చినాయో డబ్బులు వచ్చినాయి సార్ మాయలాగా. అంటే నిజమమ్మా, అది అమ్మవారు ఇచ్చిందే అన్న. ఎవరి విషయంలో జరిగింది? ఒక ఆమె విషయంలో, ఆమె వాళ్ళ అమ్మగారు నమ్మకంతో కనకదారాస్తవం 3 years కంటిన్యూస్గా చేస్తే 3 yearsలో కూడా వాళ్ళకి కావలసినంత డబ్బు వచ్చిందంట. అలా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కొబ్బరి బొండంలోకి ఎలాగైతే నీళ్లు లోపలికి వచ్చేస్తాయో ఆ విధంగా ఐశ్వర్యం వచ్చేటప్పుడు వస్తుంది. ఐశ్వర్యం పోయేటప్పుడు ఎలాగైతే ఒక వెలగ పండు ఉంటుంది, ఆ వెలగ పండుని ఏనుగు రెట్ట వేసినప్పుడు మింగుతుంది తొండంతో, రెట్ట వేసినప్పుడు వచ్చి క్రింద పడిపోయినప్పుడు రెట్టలో ఆ వెలగ పండును మనం తీసి ఇలా పగలగొడితే అందులో గుంజు మాయమవుతుంది, డిప్పలాగే ఉంటుంది. మళ్ళీ కరిమింగిన వెలగ పండు అంటాం, అందుకనే దరిద్ర దేవతను పోల్చేటప్పుడు. కాబట్టి ఈ గురువు అనేటటువంటి వాడు కర్మను తొలగిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా అందరూ నమ్మకంతో ఈ కనకదారాస్తవాన్ని చేసుకోవాలి. ఇది మూఢనమ్మకం కాదు. ఎందువల్లంటే ర్యాషనలిస్టిక్గా, తర్వాత లాజికల్ కన్సిస్టెన్సీతో, సైంటిఫిక్ అవుట్లుక్తో చెప్పుతున్నటువంటిది. ఇది అమ్మవారు క్రియాశక్తి, పని చేయమంటుంది. పని చేసినప్పుడు నేను నీకు డబల్ చేస్తాను అని జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు అదే చెప్తారు. పురుష ప్రయత్నము దైవానుగ్రహం 2 ఉండాలి. ఒక ఎద్దుల బండికి 2 చక్రాలు. పురుష ప్రయత్నం నువ్వు చేసినా దైవానుగ్రహం లేకపోయినా నీకు రాదు. దైవానుగ్రహం ఉండి నువ్వు పురుష ప్రయత్నం చేసుకోకుండా దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకున్నా నీకు రాదు. 2 ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. ఆ 2 ఉన్నటువంటి శక్తినిచ్చేటటువంటి ఆ క్రియాశక్తే కనకధారాస్తవం. అందువలన చాలామంది చేశామండి, మాకు రాలేదండి ఫలితాలు అంటే మనలో లోపమే తప్ప అమ్మవారిలో లోపం కాదు, ఆ స్తోత్రంలో లోపం కాదు, దాన్ని రాసినటువంటి జగద్గురువైనటువంటి ఆదిశంకరాచార్యుల లోపం కాదు. ఎలా చేయాలండి ఇంతకీ స్తోత్ర పారాయణం? శుభ్రంగా స్నానం చేయడం, శుభ్ర వస్త్రాలు ధరించుకోవడం, ప్రత్యేక నియమాలు ఏమీ లేవు. చక్కగా అమ్మవారిని, అమ్మా జగజ్జనని నేను ఒక 41 రోజు నేను చేసుకుంటున్నాను అని చెప్పుకొని ఎవరికి వాళ్ళే ఆదిశంకరులకి నమస్కారం చేసుకొని ఆ స్తోత్రాన్ని మనకు అందించిన మహానుభావుడు ఆయన చేసుకొని కుంకుమతో అమ్మవారికి చాలా బాగా చక్కగా ఉంటుందన్నమాట ఆ స్తోత్రం. అందువలన చక్కగా కుంకుమ వేసుకొని ఒక పండుని నైవేద్యంగా పెట్టచ్చు. రోజు పిండి వంటల దానం ఇచ్చేయాలని ఏం లేదు, బెల్లమో ఏదో ఒకటి, తర్వాత హారతి ఇచ్చేస్తాం. మంగళం మామూలు పూజ చేస్తున్నట్టే దీపములో ఉంటుంది లక్ష్మీదేవి, కాబట్టి దీపారాధన చేసేస్తే సరిపోతుందమ్మా. గురుగారు, మనం ఇంట్లో ఎటువంటి వ్రతాలు చేసినా, సత్యనారాయణ స్వామి వ్రతమే కావచ్చు, ఇంకా కొన్ని వ్రతాలు చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో పురోహితులు మంత్రోచ్చారణ చేసేటప్పుడు వింటూ ఉంటాము, స్కాంద పురాణే భరతవర్షే భరతఖండే, అంటే ఇది నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ ఇలా చెప్పే సందర్భాలలో స్కాంద పురాణం అని చెప్పి మనం వింటూ ఉంటాము. మరి ఈ స్కాంద పురాణం చదవటం వల్ల, వినటం వల్ల, దాంట్లో ఉన్న నీతిని మనం తెలుసుకోవటం వల్ల మనకున్న పాపాలు తొలగిపోతాయి అని అంటుంటారు. ఇది అంటే వాస్తవమైన ఏ రకంగా తీసుకోవచ్చు? నిజంగా ఈ స్కాంద పురాణం వినటం వల్ల, దానిలో ఉన్న ఆ జ్ఞానాన్ని తెలుసుకోవటం వల్ల మనకు వచ్చే ఫలితం ఏంటి? నిజంగానే స్కాంద పురాణం చదవడం వల్ల పాపాలు అనేటటువంటివి పోతాయి. సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి బదరీనారాయణుడిగా వ్యాసుడిగా పుట్టాడు. వ్యాసుల వారు ఏం చేశారంటే వేదాలని విభజించాడు. 18 వేదాల సారాన్ని తీసుకొచ్చి 18 పురాణాలు 18 పురాణాల్లో పెట్టాడు. తర్వాత మళ్ళీ 18 ఉపపురాణాల్లో పెట్టాడు. మళ్ళీ ఇందులో ఉన్నటువంటి పురాణాల్లో ఉన్నటువంటి జిస్టుని తీసుకొచ్చి ఉపనిషత్తులుగా పెట్టాడు. ఈ పురాణాలు ఉపనిషత్తుల సారాన్ని తీసుకొచ్చి భగవద్గీతగా, కురుక్షేత్ర మహాసంగ్రహంలో ఇలా ఈ గ్రంథాలు అనేటటువంటి రచించబడ్డాయి. అందులో ఒకటి స్కాంద పురాణం. స్కందుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారు.
కాబట్టి ఈ ప్రతి పురాణము ఎక్కడ తీసుకున్నా కూడా ఈ శివుడు పార్వతికి చెప్పినట్టుగానే ఉంటుంది మంత్రశాస్త్రం కానీ ఏదైనా సరే. కాబట్టి ఈ స్కాంద పురాణంలో మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే శివుడు మనకి చెప్పినప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిల వారే గురువుగా ఉండి శివుడికి చెప్పినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. అందువలన కుమార గురవే నమః అంటాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు శివుడికే గురువు అయ్యాడు. ఏ విధంగా అంటే శిష్యుడు గురువుకి, గురువు శిష్యుడికి ఎలా అవుతారో చెప్తాను. ఒక గురువు ఉన్నాడు, ఆయన మంచి ఫేమస్ సినిమా యాక్టర్ అనుకుందాం. ఆయనకి శిష్యుడికి చిన్నవాడిని తయారు చేశాడు. ఆయనకు ఆ యాక్టింగ్ విద్య వచ్చు, ఈ శిష్యుడికి నేర్పించాడు. ఈ శిష్యుడికి చిత్రలేఖనం వచ్చు, అయితే వీడు ఆర్ట్లో టాప్ అనమాట. అప్పుడు అతను ఈ పెద్ద హీరో గారికి నేర్పిస్తాడు. అంటే గురువు శిష్యుడికి నేర్పించినప్పుడు ఆ ఇంకొక విద్య రావడం వల్ల ఈ శిష్యుడు కూడా ఆ గురువుకే పరమ గురువు అవుతాడు. ఆ విధంగా స్కాంద పురాణంలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారే సాక్షాత్తు శివుడికే గురువు అయ్యాడు. ఇది వయస్సుతో వీటితో పని లేదు, జ్ఞానంతో కూడి ఉన్నదే గురువు స్థానం. దానికి కూడా నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. భాగవత మహాపురాణంలో ఈ యొక్క పరీక్షత్ మహారాజు 7 రోజుల్లో చచ్చిపోతాడు అన్నప్పుడు, ఎలాగూ నేను పోతాను, అందువలన నాకు మోక్షం కావాలి అని ఋషులను అడిగితే భాగవతం వింటే నీకు మోక్షం వస్తుందంటారు. అప్పుడు వరుసలో దేశంలో ఉన్నటువంటి ఋషులను అందరినీ పిలిచేస్తాడు, వచ్చి చదవండిరా నాయన అని. అందరూ కూర్చుంటారు. మేము దానికి అర్హులం కాదు, కానీ కేవలము ఒక్క శుకమహర్షి మాత్రమే దానికి అర్హుడు అంటాడు. ఆ శుకమహర్షి ఎవడు? వ్యాసుడి కొడుకు. సరే, వీళ్ళందరూ కూర్చుంటారు. జ్ఞాన వృద్ధులు, వయోవృద్ధులు, వయసులో ముసలివాళ్ళు, జ్ఞానంలో పండిపోయినటువంటి వాళ్ళు. ఆ శుకుడు ఎంత చిన్న పిల్లాడు, 16 సంవత్సరాలు కూడా లేవు, బట్టలు కట్టుకోడు, దిగంబరుడు, చిలక ముక్కు పెట్టుకొని టక నడుచుకుంటూ వచ్చేస్తాడు. మొత్తం ఈ ఋషులందరూ కూడా ఆయనకు నమస్కారం చేస్తారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి అవతారమైనటువంటి వ్యాసుల వారు, ఆ శుకమహర్షికి తండ్రి అయినటువంటి వాడు వ్యాసుడు కూడా అందరూ చూస్తారేమో బయట నుంచి నమస్కారం పెడితే అని మనసులో తన కొడుక్కి నమస్కారం పెడతాడు. అంటే ఈ చిన్న ఆయన వైరాగ్యంలో అంత గొప్పవాడు శుకుడు. కాబట్టి ఆయన్ని చూసి జ్ఞానులు, జ్ఞానవృద్ధులు, వయసులోను జ్ఞానంలో ఉన్న వృద్ధులు కూడా ఆయనకి నమస్కారం పెట్టారు. ఈయన దగ్గర వైరాగ్యం అనే విద్య ఉంది కాబట్టి. విద్య అనగానే చదువు అనుకుంటాం, చదువు కాదు. వేదాలు అనగానే ఏదో అనుకుంటాం, స్వరాలు ఉంటాయని భయపెట్టారు వేరే వాళ్ళు నేర్చుకోకుండా. నో, వేదము అంటే నాలెడ్జ్, ఎనీ వన్ కెన్ రీడ్. అసలు ముందు ఈ యొక్క వేదాల సారమే కదా ఈ పురాణం, స్కాంద పురాణం. అందులో ఎక్కువగా చెప్పబడింది ఏంటంటే ఈ వేదాలు స్వరాలు నేర్చుకుంటే మంచిదే, రిథమాటిక్గా ఉంటుంది. కానీ అలాగని నాకు రాదు అని చెప్పి ఆపేస్తే ఎట్లా? యూ హ్యావ్ టు లెర్న్, దిట్ ఈస్ నాలెడ్జ్. అలాగే స్కాంద పురాణంలో మనకి రేవాతీర ఖండే అన్నవరం సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం ప్రథమాధ్యాయ సమాప్త అని మనం వ్రతం చదువుతూ ఉంటాం. ఆ స్కాంద పురాణంలో రేవాఖండం అని ఇలా రకరకాల ఖండాలు ఉంటాయి. అలాగే దుర్గా సప్తశతి కూడా, చండీ సప్తశతి కూడా ఈ స్కాంద పురాణంలోకే వస్తుంది. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః, ఇవన్నీ అందులోకే వచ్చేస్తాయి అన్నమాట. సో దుర్గా సప్తశతి అంటే చండీ సప్తశతి 700 శ్లోకాలు ఇందులోకే వస్తుంది. స్కాంద పురాణాంతర్గతే ఆర్ఘళా స్తోత్రం అని కూడా ఉంటుంది అమ్మవారిని. అలా మంత్రశాస్త్రాలని, రకరకాల అద్భుతమైనటువంటి మంత్ర అనుష్ఠానాలు, అలా ఇవన్నీ కూడా ఈ స్కాంద పురాణంలో వస్తాయి. ఇది అధర్వణ వేద సారం. ఇది అధర్వణ వేదం అంతా కూడా మంత్రతంత్రాలతో ఉంటుంది. అంటే ఏ మనిషికి సంతానం కలగట్లేదా, దీనికి రెమెడీ మన అధర్వణంలో ఉంటుంది. పెళ్లి కావడం లేదా, దానికి అట్లా ప్రతి దానికి కూడా రోగ బాధలకి, తర్వాత ఈ అరిష్ట బాధలు, బాలారిష్ట బాధలు, అపమృత్యు గండాలు, ఇవన్నిటికీ కూడా అధర్వణ వేదం ఏ విధంగా అయితే మనకి దానికి సొల్యూషన్ అయి ఉందో, స్కాంద పురాణం మొత్తం పురాణాలలో సొల్యూషన్ అయి ఉంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి అన్ని వ్రతాలు, కేదారస్వామి వ్రతాలు, ఏ వ్రతాలైనా సరే ఇవన్నీ కూడా స్కాంద పురాణం నుంచే వస్తుందమ్మా. అందువలన ఏమని చెప్పాడు? ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనం. ప్రతి ఒక్క అక్షరము మన మహాపాపాలను నాశనం చేస్తుందని క్లియర్గా చెప్తుంది. ఆ విధంగా ఈ యొక్క దానికి ఒక నియమాలు అంటూ ప్రత్యేకించి ఏమి లేవు, మనమే పెట్టుకోవాలి డిసిప్లిన్ అనేటటువంటిది. జగద్గురు ఆదిశంకరాచార్యులు వారికి నమస్కారం చేసుకొని, గురు పరంపరకు నమస్కారం చేసుకొని, మనకు అందించినటువంటి వ్యాసుల వారికి నమస్కారం చేసుకొని, మనము ఆ పురాణాన్ని మనం చదువుకుంటున్నామని ఒక సప్తాహ దీక్షతో కానీ, ఒక 41
ఒక్క రోజుల దీక్షతో కానీ మనం ఆ పారాయణని చదువుకున్నట్టయితే అయిపోతుంది. నెక్స్ట్ దీపం వెలిగించాలా, ఒక కలశం పెట్టుకుంటాం స్టార్టింగ్లో, పుస్తకం పైన పువ్వులు అవి పెట్టుకొని. నైవేద్యం కూడా పెద్ద పెద్ద స్పెషల్స్ ఏం అవసరం లేదు, సింపుల్గా ఏ పాయసనమో ఏది లేకపోతే పండు అవి పెట్టుకొని చేసుకున్నట్లయితే మనకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి కంప్లీట్గా పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అంతేకాదు పిక్చరైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏదో యాంత్రికంగా మెకానికల్గా చదవడం కాకుండా ఆ చదువుతున్నప్పుడు ఆ యొక్క దుర్గాదేవి మహిషాసురుని ఎలా సంహరించింది అన్నది అందులో ఉంది. సత్యనారాయణ స్వామి వారు ఏ విధంగా అయితే సుధాముడు కుచేలుడిని మనం చేస్తాం కదా, కుచేలుడు సత్యనారాయణ అందరికీ తెలియదు ఏంటంటే సుధాముడు కుచేలుడు కేవలం కృష్ణుడి ఫ్రెండు, కృష్ణుడితో తిరిగేవాడు అనుకుంటున్నారు. ఆ కృష్ణుడు ఆ యొక్క సుధాముడు భార్య వీళ్ళంతా కూడా సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేశారు. కాబట్టి ఈ రేవాతీర ఈ యొక్క పురాణం అంతా కూడా స్కాంద పురాణాన్ని చదివి ఆయన ఉద్ధరించబడ్డాడు సుధాముడు. ఈ విధంగా చేసుకుంటే మొత్తం పాపాలన్నీ పోతాయమ్మా. గురుగారు, వాడుక భాషలో చాలా మంది చెప్తూ ఉంటారు కారణ జన్ములు అని చెప్పి, వాడు కారణ జన్ముడు రా ఇట్లా సంబోధిస్తూ ఉంటారు కొంతమందిని ఉదాహరణగా చెప్పి. అసలు ఏంటి కారణ జన్ములు అంటే, ఎవరిని ఉద్దేశించి తీసుకోవచ్చు అంటారు ప్రస్తుత రోజుల్లో? కారణం లేదే కార్యము లేదు అని శాస్త్రం చెప్తుంది. మనందరం కారణజన్ములమే, ప్రతి మానవుడు కారణజన్ములే. అంటే అర్థం ఏంటంటే ఏదో ఒక పర్పస్ కోసం ఒక మనిషి ఒక సీఎం అవ్వాలని ట్రై చేస్తాడు. వాడికి ఒక 4 lives 5 lives కష్టపడతాడు, అవ్వదు. ఆత్మ దాని మీదే ఉండాలి, కన్సిస్టెంట్గా ఉండాలి, మళ్ళీ నిర్ణయాలు మారకూడదు, సంకల్ప బలం చాలా గట్టిగా ఉండాలి. చనిపోయినప్పుడు అతని ఆత్మ ఏం చేస్తుందంటే నెక్స్ట్ జన్మలో అది సాటిస్ఫై చేసుకోవడం కోసం అటువంటి నేపథ్యం కలిగినటువంటి ఫిక్షన్ ఫ్యామిలీలో, మామూలు ఫ్యామిలీలో పుడితే వాడు రాజకీయ నాయకుడు అవ్వలేడు కదా, పొడి చేయాలా, చంపేయాలా, ఫిక్షన్ ఫ్యామిలీ, రౌడీజము, అలా అక్కడ పారామీటర్స్ ఉంటాయి. ఆ రాజకీయ నాయకుల ఆ వాతావరణం ఉన్నటువంటి కుటుంబంలో జన్మ తీసుకుని వాడి పర్పస్ని పూర్తి చేసుకుంటాడు. ఇది సామాన్యం జనరల్గా చెప్పేది. ఒక డాక్టర్ అవ్వాలను, ఒక యాంకర్ అవ్వాలను, ఒక ఏదో ఒక పని, ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ పని అయితే చేస్తున్నారో వృత్తి, వాళ్ళు పూర్వజన్మలో కోరుకున్న వృత్తి అన్నమాట. ఈ జీవన విధానము ఇటువంటి కుటుంబంలో నేను పుట్టాలా, గాడ్ గివ్స్ ఫ్రీడమ్ అనమాట. ఏం చేస్తాడంటే చనిపోయిన తర్వాత నువ్వు ఈ జన్మలో నువ్వు ట్రై చేసావు, ఏమవుతుందంటే బాడీ ఇక్కడ వదిలేస్తాం మనము, మన యొక్క కోరికలు సంకల్పాలు అన్నీ కూడా బీజాలుగా సీడ్స్గా వచ్చి మనస్సు అంటే ఆత్మ యొక్క పొరల్లోకి వెళ్ళిపోతుంది. ఈ ఆత్మ క్యారీ అయిపోతుంది, ఆత్మ మనస్సు క్యారీ అయిపోతుంది, నెక్స్ట్ జన్మలోకి వచ్చేస్తాయి. అంటే అక్కడ అర్థం ఏమిటంటే ఎనర్జీ అంటే ఇప్పుడు మాంసం ముద్దమ్మా ఇది శరీరము, ఈ మెటీరియల్ ఏదైనా ఒక కుర్చీ, ఒక చైర్, మొత్తం అంతా కూడా అంతా మెటీరియలే, ఇక్కడే వదిలేస్తాం. సో ఎనర్జీ మాత్రం మారుతూ ఉంటుంది, ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది. సో ఆ విధంగా రామకృష్ణ యాక్చువల్గా కారణజన్మలు అంటే ఒక రామకృష్ణ పరమహంసుల వారు, ఒక స్వామి వివేకానందుల వారు, ఒక పరమహంస యోగుల వారు, తర్వాత మన ఆనంద మార్గ గురుదేవులైనటువంటి ఆనందమూర్తి గారు, ఇలా సాయిబాబా గారు, వీళ్ళు మాత్రమే కారణజన్మలు అని అనుకుంటాం. అంటే వీళ్ళందరినీ ఎందుకంటాం కారణజన్మలు అంటే, స్పిరిచువల్గా ఎక్కువ ఈ పదాన్ని ఎలా తీసుకొచ్చారంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించి ఈ ఆత్మని పతనం అవ్వకుండా అల్టిమేట్ సోల్ని అల్టిమేట్ గోల్కి చేర్చే వాళ్ళని మనం కారణజన్మలు అంటాం. నో, కేఎల్ఎన్ రావు గారు ఉన్నారు, ఆయన హీస్ ద ఫేమస్ ఇంజనీర్. ఆయన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, ఆయన కూడా కారణజన్మలే. ఆయన వైజాగ్ సముద్రంలో ఏమవుతున్నాయంటే షిప్పులు వెళ్ళి మాయమైపోతుంటే ఏమిటి మాయమైపోతున్నాయి అని చెప్పేసి వెళ్ళిన ప్రతి షిప్పు మాయమైపోతుంది. అందరూ అమెరికా నుంచి కూడా అందరూ కూడా అక్కడ గ్రహాంతర వాసులు వచ్చారు, అక్కడ మన షిప్పుల్ని మాయం చేసేస్తున్నారు, ఇలా న్యూస్ పేపర్లో అప్పుడు మీడియాలో వచ్చింది. అప్పుడు ఒక్కసారి మోక్షగుండం హీఈస్ ద చీఫ్ ఇంజనీర్ ఆఫ్ మైసూర్ స్టేట్. ఆయన తీసుకెళ్లేసరికి ఆయన జస్ట్ ఆ రేవు దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి ఏం చేస్తాడు, జస్ట్ ఒక్క లుక్తో చూసి ఈ యొక్క షిప్ని బోర్లించి ఒక షిప్ని పెట్టేయమన్నాడు అక్కడ సముద్రంలో. అలాగా 2-3 షిప్పులను అక్కడ పెట్టేసరికి ఆ తర్వాత మామూలు అయిపోయింది. అంటే ఏంటి, ఆయన కారణజన్ముడు. అక్కడ ఏంటంటే అక్కడ ఒక ఇది లాగేస్తుంది అనమాట, ఒక సునామీ లాగా. నెక్స్ట్ రెండవది ఆయన ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళు, కట్టేశాడు. బ్రిడ్జ్ కట్టేసిన తర్వాత హెలికాప్టర్ వ్యూ లాస్ట్లో అంతా కట్టేసిన తర్వాత చూస్తే పైనుంచి భారత్ అని ఉందన్నమాట. బెత్తరపోతారు బ్రిటిష్ వాళ్ళు, ఇప్పుడు కూడా ఉన్నది. నెక్స్ట్ అలాంటి వాళ్ళు కూడా కారణ జన్మలే అనమాట. ఒక గాంధీ మహాత్ముడు, వీళ్ళందరూ కూడా కారణ జన్మలే. కాబట్టి మనం వాళ్ళేనేమో మనం కాదేమో అని మనం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి మనిషికి కూడా పూర్వజన్మ కనెక్షన్ అనేటటువంటిది ఖచ్చితంగా ఉంది. పునరపి జననం పునరపి మరణం పునరపి జఠరే జననీ శయనం
కాబట్టి ఆ యొక్క పూర్వజన్మలో మనం ఏ కోరికలైతే తీర్చుకోలేకపోయామో ఆ కోరికలను తీర్చుకోమని మనకి ఈ జన్మ భగవంతుడు మనల్ని పంపిస్తాడు. ముందు నాయనా ఒక బస్తాతో నువ్వు వచ్చావు, కర్మలు చేసావు, కాబట్టి ఈ బస్తా కర్మలు ఖాళీ చేసుకొని ఖాళీ బస్తాతో రా, నువ్వు ఖాళీ సంచితో రా అని ఒక మానవ జన్మిస్తాడు. 100 బస్తాలు ఒక పాపం ఉన్నటువంటి వాడికి మనిషి అంత బరువు మోయలేడు కదా, అందుకని ఎద్దు జన్మిస్తాడు. ఎద్దుకు వేసినంత లోడ్ మనకి వేస్తే మనిషి చచ్చిపోతాడు. అందువలన హీ నోస్ ద అడ్జస్ట్మెంట్ దేవుడు. కాబట్టి అలా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క ప్రతి దానికి కూడా దేర్ ఈజ్ నో రీజన్, కాజ్ అండ్ ఎఫెక్ట్ రూల్ అనమాట ఫిజిక్స్లో, కాజ్ అండ్ ఎఫెక్ట్. అందువలన ప్రతి దానికి కూడా కార్యము అనేటటువంటిది మన కర్తను బట్టే, కర్మను బట్టే ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే కారణ జన్మలు అనగానే కేవలము ఈ మహాత్ములేనేమో అనేటటువంటి భ్రమ నుంచి స్పిరిచువాలిటీ అని అనుకుంటాం. నో, ఇన్ ఆల్ ఫ్యాకల్టీస్. ఒక సాధారణ గృహిణి కూడా ఆమె తన ఎనర్జీస్ అందరినీ కూడా ఖర్చు పెట్టేసి, ఒక ఆడ స్త్రీ పాపం తన భర్త కోసం, పిల్లల కోసం మొత్తం అంతా కూడా ఎనర్జీ ఖర్చు పెట్టేసి లాస్ట్కి పాపం లాస్ట్ స్టేజెస్లో ముసలాం అయిపోతుంది. అయిపోయినప్పుడు ఆ కృతజ్ఞత అనేటటువంటిది భర్తకు ఉండాలా, ఈ పిల్లలకు ఉండాలా, ఆవిడ కూడా కారణ జన్మరాలే. కాబట్టి ఈ విధంగా ఇదంతటికీ కూడా కారణం పూర్వజన్మ. మనం ఏమనుకుంటామంటే ఒక్కొక్కళ్ళు మనకు అనుకోకుండా మనతో శత్రుత్వం పెట్టుకుంటారు, ఇంకొకళ్ళు ఏం చేస్తారు మనకు అనుకోకుండా ఫ్రెండ్స్ అవుతారు. సో దేర్ ఈజ్ ఎ లింక్ అనమాట. ఈ పూర్వజన్మకి లింక్ అనేటటువంటిది ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ఈ ట్రైన్లో కూడా ఏమండి విజిత గారు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి అని అంటారు, ఫ్లైట్లో కానీ ఎక్కడైనా మిమ్మల్ని చూసినప్పుడు. ఎందుకని వాళ్ళకి పూర్వజన్మలో ఎప్పుడో మీరు మాట్లాడారు. కాబట్టి ఇదంతా కూడా అలా ఉంటుంది. కాబట్టి మనం మహాత్ముల్ని కారణ జన్మ అంటే ఒక కార్యము కోసం పుట్టబడ్డాము, అది లోక కళ్యాణ కారణమైనటువంటి పని, కాబట్టి వాళ్ళని కారణ జన్మలు అంటారు. మనం ఏం చేస్తామంటే మన ఫ్యామిలీ ఉద్ధరణ అనేటటువంటి దాన్ని బట్టి లిమిటేషన్స్ పెట్టుకుంటాం. కాబట్టి మనల్ని కారణ జన్మలు అని అనకుండా మనల్ని మామూలు సాధారణ మనిషి అని అంటారు. ఆ విధంగా ఒక స్వామి వివేకానంద ఈ రోజున అతను అంత ఆశ్రమం చేయగలుగుతున్నాడంటే ఒక ఆనంద మార్గ గురుదేవులైనటువంటి ఆనందమూర్తి గారు ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థియరీ అని ఒక థియరీ ఇచ్చారు. ప్రగతిశీల ప్రయోజకతత్వం ఎకనామిక్స్ రంగాన్నే సంచలనం చేసేసింది అది. కాబట్టి నోబెల్ ప్రైజ్ విన్నర్ అయినటువంటి డాక్టర్ రవిభాత్రా, సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన నేను గురుదేవా నేను మామూలు సన్యాసి అయిపోతాను అని వస్తాడు. వస్తే నో రవి, సమ్ అదర్ ప్లాట్ఫామ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అని చెప్తారు కారణ జన్మలు. చెప్పగానే నువ్వు వెళ్ళు నీకు నోబెల్ ప్రైజ్ వస్తుంది అనగానే ఆయన వెళ్ళి ఈయన ఇచ్చినటువంటి ప్రగతిశీల ప్రయోజక తత్వాన్ని ఆయన సబ్మిట్ చేస్తే నోబెల్ ప్రైజ్ అయ్యాడు. 1993లో నోబెల్ ప్రైజ్ విన్నర్ అయ్యాడు. అదేవిధంగా సైన్స్లో ఆయన కాంట్రిబ్యూషను ఎలక్ట్రాన్ అనేటటువంటిది విచ్ఛిన్నం అవుతుంది, ఆ వచ్చేటటువంటి అతి సూక్ష్మ పదార్థము మైక్రోవైటా అనేటటువంటిది ప్లోరలు అని చెప్పారు. దాని వలన అతి న్యూ వెర్షన్ వచ్చేసింది, C6 కార్బన్ యాటమ్ అనేటటువంటిది C612 అనేటటువంటిది. దానికంటే మోడిఫైడ్ ఫామ్ వచ్చినప్పుడు, న్యూ వెర్షన్ వచ్చినప్పుడు పాత వెర్షన్ ఎలా అయితే మనం వదిలేస్తామో, డిస్కార్డ్ చేస్తామో, ఆ విధంగా ఆయన ఏం చేశాడంటే ఇట్ బ్రింగ్స్ రెవల్యూషనరీ అండ్ రాడికల్ చేంజెస్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మొత్తం విప్లవం తీసుకొచ్చాడు, నానో టెక్నాలజీలో విప్లవం తీసుకొచ్చాడు. దాన్నే ఇప్పుడు గాడ్ పార్టికల్ అని ఇప్పుడు మనం చెప్తున్నాం అనమాట. అంటే అణువు కూడా దాన్ని విచ్ఛిన్నం చేస్తే సూక్ష్మ పదార్థం వస్తుంది అని. అందువలన అన్ని డెఫినేషన్స్ మళ్ళీ నిర్వచనాలన్నీ పునర్నిర్వచించాలా, అన్ని ఫార్ములాస్ని అన్నీ కూడా దే షుడ్ బి రీఫార్ములేటెడ్. అలాగే సునీత విలియమ్స్ మనం తీసుకున్నప్పుడు ఆవిడ కూడా కారణ జన్మరాలే. స్పేస్ మీదకి వెళ్ళి అసలు మామూలుగా పాపం ఆమె మూత్రాన్ని ఆమె శుద్ధి చేసుకుంటూ కొన్ని మెషిన్స్ ద్వారా పిచ్చామిలాగా పాపం 6-8 నెలలు అక్కడే ఉండి జీవాన్ని ఆపుకుంది అని అంటే మళ్ళీ ఆమెకి ఏదో కారణం ఉంది, మళ్ళీ దీనికి అందుకోసమే వచ్చారు. కాబట్టి కేవలము మనము కన్ఫైన్ చేసుకోకూడదు, కేవలం ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళే కారణ జన్ములేమో అని అనకుండా ఈ రోజున మనము చూస్తున్నటువంటి ఈ యొక్క ప్రతి రంగంలో అంటే మళ్ళీ ఇక్కడ ఇంకోటి కూడా చూసుకోవాలి. ఎలా అంటే ఒక రంగంలో CEO అయిన వాడేనా కారణ జన్ముడు, మామూలు చిన్నవాడు కారణ జన్ముడు కాదా అని అనుకోకూడదు. ఎవరి వృత్తి వాళ్ళది గొప్ప. ఆ వృత్తిలో తాను నిష్ణాత ఉంచుకొని ఎక్స్పర్టైజ్ చూపించి ప్రొఫిషియన్సీ చూపించిన ప్రతి ఒక్కడు కారణ జన్ముడే. గురుగారు, లలితా సహస్రనామ పారాయణం ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి కొంచెం దానిపైన అవగాహన వచ్చిందనే చెప్పాలి. ఆడవారు ఎక్కువగా ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడము, అమ్మవారి లలితా సహస్రనామ పారాయణం చేసుకుంటే మాకు అంతా శుభం జరుగుతుంది, ఇలా ఎక్కువగా నమ్ముతున్నారు ఈ మధ్యకాలంలో. కొంతమంది గుంపులుగా ఒక దగ్గర ఉన్నారు అని అంటే ఖచ్చితంగా
అమ్మవారి లలిత సహస్రనామ పారాయణం అనేది చేస్తూ ఉన్నారు. నిజంగా అంటే ఏదో ఆశించి చేస్తున్నారా? నిజంగా పారాయణం చేయడం వల్ల మనకేదో మనం ఆశించింది లభిస్తుందా? అసలు ఎందుకు చేయాలి గురువుగారు? ఏ మనిషి అయినా ఆశించే చేస్తాడు. అమ్మవారు ఏది ఇవ్వదు అన్నప్పుడు ఎవరు చేయరు. అంటే ఫిల్టర్ చేసేస్తే 0.001% ఎక్కడో ఎవరైనా నిజమైన భక్తులు ఉంటారేమో. ఇకపోతే ఇది ఈ మధ్య కాలంలో వచ్చింది కాదు, ప్రాచీన కాలం నుంచి కూడా ఉంది. ఈ మధ్య కాలంలో గుంపులుగా చేరడం, బ్యాచ్లుగా తయారవడం, సామూహిక పారాయణలు చేయడం ఎక్కువైంది. అయితే లలితా సహస్రనామంతో మించినటువంటి సహస్రనామం ప్రపంచంలో ఏదీ లేదు. గాయత్రి మంత్రాన్ని మించినటువంటి మంత్రం ఏదీ లేదు. నా గాయత్ర్యాహ పరం మంత్రం నా మాతు పరదైవతం. 3 వస్తువులు ప్రపంచంలో దేంతో పోల్చలేమట. ఒకటి తల్లి, ఎవరి తల్లి వాళ్ళకి పరదేవత అంటే అమ్మవారు, తల్లిని మించింది లేదు. అలాగే ఈ గాయత్రిని మించిన మంత్రం రాజము లేదు, అందుకే అది శిఖరం అన్నమాట. ఇక లలితా సహస్రనామాలు అంటున్నారు కదా, ఎవరు పడితే వాళ్ళు చేసి సామూహికంగా డెమాన్స్ట్రేషన్ చేస్తున్నారు, వాట్సాప్లో పెట్టి అలా చేయకూడదు. ఎందువల్లంటే ఆ స్తోత్రం పేరే లలిత రహస్యనామ స్తోత్ర మంత్రస్య అన్నారు. రహస్యం అది అంటే ఎవరికి పడితే వాళ్ళు చేసేది కాదు, పరమ పవిత్రమైనటువంటిది. కాబట్టి ఈ రహస్యము అని అంటే ఏంటంటే మనకి లలితా రహస్యనామ స్తోత్ర మహామంత్రస్య, తర్వాత దీనికి లలితా పరాభట్టారికా దేవత, ఛందస్సు అనుష్టుప్ ఛందస్సు, మాలామంత్రస్య అన్నారు. అంటే మంత్రాల్లో రకాలు ఉంటాయి. ఓం నమ శివాయ ఉందనుకోండి, అది అష్టాక్షరి పంచాక్షరి మంత్రం చదువుతాం, వదిలేస్తాం. లలితా సహస్రనామం చదివితే స్టార్ట్ చేస్తే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి స్టార్ట్ చేసాం కదా, ఎండింగ్ బాలా లీలా వినోదిని అంటాం. అక్కడ వరకు ఎవరితో మాట్లాడకూడదు. మాట్లాడితే అది బ్రేక్ అయిపోయినట్టు. ఓం నమ శివాయలో ఓం నమః అని చెప్పి వేరే వాళ్ళతో మాట్లాడి మళ్ళీ శివాయ అండం ఎలాగైతే బ్రేక్ అవుతుందో ఇది కూడా అలాగే అవుతుంది. అప్పుడు ఫలితం పూర్తిగా రాదు. మొట్టమొదట తెలుసుకోవాల్సింది ప్రజలు లలిత రహస్యనామాన్ని చేస్తున్నట్టు ఇతరులకు చెప్పకూడదు. కానీ అందరూ మేము లలితోపాసకులం అని చెప్తున్నారు, సామూహికంగా డెమాన్స్ట్రేషన్ చేస్తున్నారు. ఇది రహస్యంగా ఇది సామూహికంగా చేయడం వల్ల ఫలితం లేదు కానీ లేదు అసలు. మరి అసలు చెయ్యొచ్చా? అలా చేయడం వల్ల దోషం ఫలితము అని కాదు అక్కడ. ఆ అమ్మవారికి ఇప్పుడు ఎంతోమంది యాంకర్లు ఉంటారు. సో విజిత ఇస్ సంథింగ్. ఇప్పుడు విజిత టాక్స్ ధర్మ సందేహాలు ఒక డిగ్నిటీ ఉంది, మనం మెయింటైన్ చేసుకోవాలి. ప్రతి గెస్ట్ ఏమనుకోవాలా, ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్ అండ్ ఆనర్ టు మీ టు పార్టిసిపేట్ అండ్ టు షేర్ ద ఫీలింగ్స్ విత్ విజిత టు ద పబ్లిక్ అనుకోవాలి. అప్పుడు ఆ గౌరవాన్ని మనము ఆ దేవతకి ఇచ్చినట్టు. లలితా అమ్మవారు సుప్రీం కాన్షియస్నెస్ అనమాట, హైయెస్ట్ పవర్. అందువలన ఆమెకి మనం రెస్పెక్ట్ ఇచ్చేవా అన్న ఉద్దేశంతోనే చెప్పారు తప్ప సామూహికంగా చేయకూడదని కాదు, లేకపోతే 10 మందికి చెప్పకూడదని కాదు. అంటే ఒక విఐపిని మనం కలిసినప్పుడు మనం సీక్రెట్గా ఉంచుతాం, ఒక కామన్ మ్యాన్ కలిసినప్పుడు మనము మామూలుగా చెప్పేస్తాం అంతే, అంతకుమించి ఏం కాదు. ఇక్కడ ఏమవుతుంది అంటే 10 మందితో చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక కోరస్ ఉంటుంది అలా చదివేటప్పుడు, వాళ్ళు ఇంకొకలాగా చదువుతారు, కోరస్ బ్రేక్ అవుద్ది. నెక్స్ట్ రెండవది ప్రొనౌన్సియేషన్లో ఇవి టఫెస్ట్ సమాసాలు ఉంటాయి. తారాకాంతి తిరస్కార నాసాభరణభాసుర అంటాం, కష్టమైంది. సో అప్పుడు ఆటోమేటిక్గా ఇది చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ వాళ్ళు కొంతమంది తప్పులు చదువుతారు. సో ఇలాంటి డిస్కంటిన్యూటీ వస్తుందని చెప్పేసి ఇలాంటి డిస్కంఫర్ట్గా ఉంటుంది అన్న ఉద్దేశంతోనే చేయొద్దంటాం అనమాట. అయితే ఇప్పుడు ఈ బ్యాచీలు ఏమైపోయినాయి అంటే 9 రకాల నైవేద్యాలని వాళ్ళు సలహాలు చెప్తున్నారు. 9 రకాల చీరలు, 9 రకాల జాకెట్లు పెట్టాలి, 9 రకాల ఫలాలు, 9 రకాల నైవేద్యాలు, ఇలా ఆర్భాటం అయిపోతుంది. అసలు లలిత పరాభట్టారిక యొక్క ఉపాసన అనేది ఎంత రహస్యమైందంటే నేను చెప్తాను. లలితా రహస్య జనరల్గా ఒక టీచర్ స్టూడెంట్ని ఉద్ధరిస్తాడు, కానీ లలితా సహస్రాల్లో స్టూడెంట్ వెళ్ళి టీచర్ను ఉద్ధరిస్తాడు. అంటే ఎలా అంటే దీన్ని హయగ్రీవ అగస్త్య సంవాదే అన్నారు. హయగ్రీవుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి అవతారం. అగస్త్య మహర్షి మనకు తెలుసు. హయగ్రీవుడు రోజు లలిత అమ్మవారికి చేస్తే అమ్మవారి దర్శనం ఇవ్వదు, అగస్త్యుడికి రోజు దర్శనం ఇస్తుంది. సో అప్పుడు అడుగుతాడు
హయగ్రీవుడు, నాయన నీకు రోజు దర్శనం ఇస్తుంది కదా లలితాదేవి, నాకు కొంచెం ఇప్పించరా నాయన, నేను నీ గురువు అయినా నాకు ఇవ్వట్లేదంటే అగస్త్యుడు అమ్మ అని పిలుస్తాడు, టక్ మన లలితాదేవి వస్తుంది, దర్శనం చేసుకో అంటాడు. అంటే శిష్యుడే గురువుని ఉద్ధరించినటువంటి మహాస్తోత్రం ఇది లలితా స్తోత్రం. నెక్స్ట్ జగద్గురువు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు దీనిపైన భాష్యం రాశారు. ఆయన జగద్గురువులు ఆదిశంకరాచార్యులు వారు విష్ణు సహస్రనామాన్ని చేద్దామని చెప్పేసి ఆ పుస్తకాన్ని పట్రా అని చెప్పి ఆయన శిష్యుడిని రూమ్లోకి పంపిస్తే ఆ చిన్న పిల్ల వచ్చి, ఆ పుస్తకం కనబడదు, విష్ణు సహస్రం పుస్తకం కనబడదు. తర్వాత రెండోసారి మూడోసారి పంపితే చిన్న పిల్ల వచ్చి లలితా సహస్రం బుక్ ఇస్తుంది. అప్పుడు ఆయన అర్థం చేసుకుంటాడు, ఓహో లలితమ్మే పంపించింది దీనికి రాయమని. అప్పుడు ఆశీర్వాణి రూపంలో అమ్మవారు ఏం చెప్పుద్ది, జగద్గురువులకి కల్లో కనబడి ఆశీర్వాణి రూపంలో, నాయనా శంకర నువ్వు సాక్షాత్తు శివుడివి, శివుడు ప్లస్ శాక్తేయం, అమ్మవారి భక్తుడిగా ముద్ర ఉండిపోకూడదు, విష్ణువుని కూడా నువ్వు చేయాలి కాబట్టి ఆ విష్ణు సహస్రనామానికి భాష్యం నువ్వు రాయి, దీన్ని వదిలేసాయి లలితా సహస్రాన్ని. రాబోయేటటువంటి న్యూ ఎనర్జీ వస్తుంది, కొత్త కాస్మిక్ పవర్ వస్తుంది, ఒక మహాపురుషుడు త్వరలో ఉద్భవించబోతున్నాడు, అతని పేరు భాస్కరాచార్యులు వారు. ఆయన రాస్తాడు లలితా సహస్రానికి భాష్యం, నువ్వు విష్ణు సహస్రం రాసే అన్నాడు. కాబట్టి లలితా సహస్రనామ స్తోత్ర మంత్రాన్ని మన భాస్కరాచార్యులు వారు రాశారు. ఇది ఫస్ట్ నెంబర్ 1 ఏంటంటే, ఈ అమ్మవారిని తిరుక్కానూరు అని తమిళనాడులో ఒక గుడి ఉంది, అక్కడ ఆ అమ్మవారి యొక్క తిరుచ్చూర్ అని కూడా అంటాం, తిరుమెచ్చూర్ అంటాం, తిరుమెచ్చూర్ దేవస్థానంలో ఫస్ట్ టైం ఈ లలితా రహస్య స్తోత్రాన్ని మాలమంత్రాన్ని భాస్కరాచార్యుల వారు అమ్మవారి ముందు పఠించారు ఆ గుళ్ళో తమిళనాడులో. అండ్ నెక్స్ట్ ఈ లలితా రహస్య స్తోత్రానికి మనము నియమనిష్టలు ప్రత్యేకించి ఏమి లేవు, అందరూ చదువుకోవచ్చు, కాకపోతే తప్పులు చదువుతారన్న ఉద్దేశంతో మాత్రమే అందరూ చదవకూడదు అంటారు. అన్ని కులాల వారు అన్ని వర్గాల వారు బ్రాహ్మలే కాదు అందరూ చేసుకోవచ్చు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇది ఈ అక్షర తప్పులు ఉన్నా సరే సరిదిద్దుకోవాలి. అందరూ కూడా చిన్నప్పుడు ఆ నుంచి ఆ అని రాస్తాం, తప్పులు దిద్దుకుంటాం, అలాగే ఇది కూడా యూట్యూబ్లో అవన్నీ ఉన్నాయి, చూసి దిద్దుకోవచ్చు. నెక్స్ట్ అమ్మవారికి ఏమని చెప్పారు, బాలా లీలా వినోదిని అన్నారు. సృష్టి అంతటినీ కూడా తాను సృష్టించి ఆడుకుంటుంది. చిన్నపిల్లలు ఏ విధంగా అయితే ఇసుకతో ఇలాగా గూళ్ళు కట్టుకొని ఆడుకుంటారో, ఆ తర్వాత మనం వెళితే ముట్టుకుంటే ఏడుస్తారు, తర్వాత వాళ్ళే ఆట అంతా సాయంత్రం ఎంత చెరిపేసి వెళ్ళిపోతారో, అలాగే ఈ సృష్టిని సృష్టించి పాలించి లయం చేస్తుంది, ఆఖరణ అమ్మవారు వెళ్ళిపోతుంది. కాబట్టి లలితా సహస్రనామము అమ్మవారి యొక్క ముక్కు పుడక గురించి చెబుతూ ఏమంటాడంటే, ఇక్కడ మనకి ఈ విశ్వంలో 3200 కోట్ల నక్షత్రాలు కనబడుతున్నాయి కదా, 3200 కోట్ల సూర్య కుటుంబాలు అంట అవన్నీ, ఒక్కొక్క చుక్క ఒక్కొక్క సూర్యుడు, మళ్ళీ ఆ సూర్యుడు ఒక్కడే సింగిల్గా ఉండడు, ఫ్యామిలీ ఉంటుంది, ఎలాగా కుజుడు శుక్రుడు ఎలాగైతే ఉన్నాయో అలా అన్నీ కలిస్తే వచ్చేటటువంటి కాంతి అమ్మవారి ముక్కు పుడక నుంచి చూడగానే వెలవెలబోతుందంట సూర్యుడు, ఆ నక్షత్రాల కాంతి. తర్వాత హ్రీంకారాసన గర్భితా నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం. శ్రీచక్రంలో సంచరిస్తూ నవావరణాలు ఉంటాయన్నమాట. ఈ శ్రీచక్రార్చన చేసినప్పుడు ఆ నవావరణాలు, ఆవరణం అంటే ఎంట్రీ, ఈ అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు 9 ఎంట్రీస్ దాటుకొని వెళ్ళాలి, కేవలం ఏదో చదివేస్తే అని కాదు. అమ్మవారు లలితా పరమేశ్వరి భండాసురుడు అనేటటువంటి రాక్షసుడితో యుద్ధం చేసేటప్పుడు వాడు అత్యంత పవర్ఫుల్ అయినటువంటి రాక్షసుడు. ఇంతవరకు ప్రపంచంలో భండాసురుడంత పవర్ఫుల్ రాక్షసుడు రావణుడు కాదు, మరి ఇక కంసుడు వీళ్ళెవరూ కాదు, జరాసంధుడు కాదు. కారణం ఏంటంటే భండాసురుడు ఏనాడో చచ్చిపోయినటువంటి రాక్షసులందరినీ పుట్టించేస్తాడు, పవర్లో ఆన్ పార్ విత్ లలితాదేవి. అప్పుడు అప్పుడు అమ్మవారు ఏం చేసింది, తన చేతుల్ని కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి, కరము అంటే చెయ్యి, వేళ్ళు అంగుళి, కర అంగుళి, నఖ అంటే గోళ్ళు, ఇలా విదిలించింది. విదిలిస్తే ఉత్పన్న పుట్టినయ్యి, దశ నారాయణ శ్రీమన్నారాయణమూర్తి యొక్క దశ 10 అవతారాలు ఎత్తు, ఆకృతి అవతారాలు అంటే ఏనాడో 10 అవతారాలు ఎత్తి విష్ణుమూర్తి చంపినటువంటి రాక్షసులందరినీ పుట్టిస్తే ఆ అమ్మవారి సింపుల్ అనమాట. ఎలా అంది, మళ్ళీ రాముడు కృష్ణుడు వీళ్ళందరినీ పుట్టించేసింది క్షణాల్లో, సెకండ్స్లో. వాళ్ళు వెళ్ళి ఇంద్రజిత్తుని రావణాసురుని అందరినీ చంపేశారు.
అంత జగన్మాత ఆమె. ఇకపోతే నైవేద్యాల దగ్గరికి వద్దాం. నైవేద్యాల దగ్గరికి వచ్చేసరికి పాయసాన్న ప్రియా త్వక్స్థ పశులోక భయంకరి అన్నారు. అంటే పాయసాన్నం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. సో ఏం పెట్టాలా అనే అవసరం లేకుండా పాయసం పెడితే సరిపోతుంది. స్నిగ్ధౌదన ప్రియ అన్నారు. ఏది నైవేద్యం పెట్టినా సరే ఆవు నెయ్యని దానిపైన వెయ్యమని చెప్పారు. కదంబ వనవాసిని. కదంబ పుష్పాలంటే బ్యాడ్మింటన్ బాల్స్ లాగా ఉంటాయి రౌండ్గా. అటువంటి టెన్నిస్ బాల్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి అట్లా బ్యాడ్మింటన్ బాల్. ఆ బాల్ లాంటి ఆ కదంబ వనంలో అమ్మవారు సంచరిస్తూ ఉంటుంది. ఆ పుష్పాన్ని ఒక శుక్రవారం నాడు కానీ పౌర్ణమి రాజును కానీ పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఆ సీజన్లో దొరికే మిగతా పుష్పాలన్నీ పెట్టుకోవచ్చు. అసలు లలితా సహస్ర ఈ స్తోత్రం యొక్క గొప్పతనం ఏంటంటే అవతల వాళ్ళకి ఏ విధంగా అయితే వాళ్ళకి ఆ దుష్టశక్తిని లాగేసే తన పవర్ని ఎలాగైతే లాగేస్తాడో అవతల వాడు ఎదుర్కొండగా నుంచునేవాడిని, అలా ఈమె లలితా సహస్రం చదివేటటువంటి వాళ్ళకు ఉన్నటువంటి బ్లాక్ మ్యాజిక్స్, తర్వాత ఈ యొక్క చెడు కర్మలు అన్నీ, ఇంకా దరిద్ర బాధలు ఇవి అవి అని లేదు, మొత్తం అన్నిటిని కూడా అమ్మవారు అబ్జార్బ్ చేస్తుంది. అమ్మవారు దివ్య మనోహర మూర్తి కాబట్టి, త్రినేత్రాలతో ఉంటుంది కాబట్టి, జగన్మోహిని కాబట్టి ఆ అమ్మవారి యొక్క పాజిటివ్ ఆరాని మనం ఆకర్షిస్తాం. బికాస్ ప్రపంచ సృష్టి నియమం ఏంటంటే ఒక్కొక్క వస్తువు ఒకరిని ఆకర్షిస్తుంది. ఒక రాయ భూమి మీద ఎలా వేస్తే ఆ చిన్న రాయ భూమిని ఆకర్షించాలని చూస్తుంది. అలాగే ఈ రాయిని భూమి ఆకర్షించాలని చూస్తారు, ఒకరినొకరు ఆకర్షించుకోవాలని చూస్తారు. ఎవరి బలం ఎక్కువైతే అది పడిపోతుంది క్రింద. ఆ విధంగా జగన్మాత యొక్క పవర్ ఎక్కువ కాబట్టి మనము మనలో ఉన్నటువంటి చెడుని అన్నిటిని లాగిపడేస్తుంది. ఆ అమ్మవారి దయతో ఆ అమ్మవారి యొక్క పాజిటివ్ ఆరాని, పాజిటివ్ వైబ్స్ని, పాజిటివ్ ఎనర్జీని మనకి ప్రసారం చేస్తుందమ్మా. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.